క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈరోజు శుభవచనం కొరకు 131వ సంకీర్తన 3వ వాక్యం. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. ఈరోజు మన శుభవచనం ఆశ. మనం ఆరాధించే దేవుడు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు కదండి. ఆశ ఉండటం మంచిదే అన్నట్టు ఈ ఉదయకాలం లేవగానే ఎలా లేచారు? ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ లేచారా? ఏదైనా మీ సమస్యలు తలపోసుకుంటూ దుఃఖపడుతూ లేచారా? ఈ ఉదయకాలం యేసయ్య మీ జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక, మీ దిగులు విచారమంతా ఆయన కొట్టివేయునుగాక, మీకు సమాధానం దయచేయునుగాక. ఆశ. దేవుని వాక్యంలో ఈరోజు మనం ఆశ గురించి కొన్ని విషయాలు చూద్దాం. ఆశ ఉండటం మంచిదేనండి, కానీ దురాశ దుఃఖమునకు చేటు కదండి. దేవుని బిడ్డలకు ఆశ ఉండటం మంచిదే. ఆశ చాలా మంచిది. కీర్తనాకారుడు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశ పడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. ఆశ ఉండటం మంచిదే. ఇక్కడ ఈ కీర్తనలో ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. లోక సంబంధమైన విషయాల మీద ఆశ పెట్టుకున్నావేమో. లోక సంబంధమైన విషయాల మీద ఆశ పెట్టుకున్నప్పుడు ఆశలు మనకి దుఃఖాన్ని కలుగజేస్తాయి. కానీ దేవుని మీద మనం ఆశ పెట్టుకోవాలి. దేవుని సన్నిధి మీద మనం ఆశ పెట్టుకోవాలి. మన ఆశ దేని మీద ఉండాలో ఈరోజు దేవుని వాక్యంలో నుంచి ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 119వ సంకీర్తన చూడండి. ఇక్కడ చాలా చక్కటి మాట మనం చూస్తాం. 119వ కీర్తన 74వ వచనం. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. చూడండి ఎంత బలమైన మాట. మన ఆశ దేని మీద ఉండాలో తెలుసా? దేవుని వాక్యం మీద మన ఆశ ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యము ప్రభువారు యేసుప్రభువు వారు చెప్పారు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. యేసయ్య మాటలు మనల్ని బ్రతికిస్తాయి. యేసయ్య మాటలు మనకు ఆదరణ కలుగజేస్తాయి. యేసయ్య మాటల్లో మనకు ఆనందం ఉంది. కాబట్టి ఆయన మాట మీద, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను అన్నాడు దావీదు. మన కూడా ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకుందాం. ఆయన వాక్యం ద్వారా బలపరచబడదాం. ఆయన వాక్యానికి విధేయత చూపిస్తే ఎంత శ్రేష్టమైన అనుభవాల్లో నడుస్తామో. కాబట్టి ఆ మాట మనం గుర్తు చేసుకుందాం. రెండవది 84వ సంకీర్తన. 84వ సంకీర్తనలో 2వ వాక్యం. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. చూడండి, మన ఆశ దేవుని మందిరం మీద ఉండాలి. ఒకటి దేవుని వాక్యం మీద, రెండవది దేవుని మందిరం మీద. ఎందుకు దేవుని మందిరం మీద ఆశ పెట్టుకోవాలి పాస్టర్ గారు? యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. దేవుని మందిరంలో మేలుంది. ఆయన మందిరంలోని మేలు చేత మనం తృప్తిపరచబడతాం. దేవుని మందిరంలో ఎక్కలేని సంతోషం ఉంది. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఆయన మందిరంలోకి వస్తే మనం పర్వతాలాంటి సమస్యలు కూడా మైనులాగా కరిగిపోతాయి. కాబట్టి ఆయన మందిరం మీద మనం ఆశ పెట్టుకోవాలి. ఒకటి ఆయన వాక్యం మీద, రెండోది ఆయన మందిరం మీద. మూడోది పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు భక్తకోటికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట చదువుతా. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాలు. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవు గనుక ఆకాశములు రవులు కొని లయమైపోయినట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోయినట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు. మూడవది యేసయ్య రాకడ మీద మనం ఆశ పెట్టుకోవాలి. ఇది ఎవరు పెట్టుకుంటారు? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి, యేసు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా నా కొరకై తిరిగి రానయ్యున్నాడు
అని ఆయనందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొంది ప్రభు కొరకు ఎదురు చూస్తున్న వారు ఆయన రాకడ కొరకు ఆశ పెట్టుకుంటారంట. వాళ్ళు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. యేసయ్య రాకడ కొరకు ఆశ పెట్టుకో. యేసయ్య మొదటి రాకడను ధ్యానిస్తున్న మనం యేసయ్య రెండవ రాకడ కొరకు ఆశ పెట్టుకున్నామా? మొదటి రాకడలో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. రెండవ రాకడలో కొదమ సింహమై మహావేంద్రముతో రాబోతున్నాడు. ఆయన నమ్మని వారికి శిక్ష విధించబోతున్నాడు. ఇది కృపాకాలం. ఇంకా యేసు ప్రభుని మీరు ఎరగకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ ఉదయకాలం ఈ శుభవచనం చూస్తూ ఉండగా, ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా, యేసయ్య రాకడ కొరకు ఆశతో ఎదురు చూస్తావా? కనిపెట్టుకుంటావా? ఆయన బిడ్డలు ఆశ కలిగి ఉండాలి. ఒకటి దేని మీద? ఆయన వాక్యం మీద ఆశ. రెండవది ఆయన మందిర ఆవరణముల మీద ఆశ. మూడవది ఆయన రాకడ కొరకు ఆశ కలిగి జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడట్టి కృప ఈ ఉదయకాలం మనందరికీ దయచేనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అట్టి ఆశ గల ప్రాణాన్ని ప్రభు తృప్తిపరుస్తాడు. ఖచ్చితంగా నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుంది. వారి ఆశను ఆయన భంగం చేయడు. వారి ఆశను తృప్తిపరిచే దేవుడు. ఈరోజు ఎవరైతే ఆయన మీద ఆశ పెట్టుకొని జీవిస్తున్నారో వారి ఆశలన్నీ ప్రభు చిగురింప చేయనుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమా స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం శుభవచనం ద్వారా తండ్రి మమ్మల్ని దర్శించినందుకై స్తోత్రాలు. ఇశ్రాయేలు ఇది మొదలుకు నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము అనే మాట ద్వారా మేము తండ్రి మీ మాటలు విన్నాం. ఈరోజు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మీరు. మా ఆశ దేని మీద ఉండాలో, మా ఆశలు ఏమై ఉండాలో మేము నేర్చుకున్నాం. మా ఆశ మీ వాక్యం మీద ఉండాలని, మా ఆశ మీ మందిరం మీద ఉండాలని, మా ఆశ మీ రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాలని నేర్చుకున్న పాఠాన్ని దీవించండి. ఉదయకాలం ఈ శుభవచనం చూస్తున్న వాళ్ళు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో వారిని ముట్టి బాగు చేయండి అయ్యా. హాస్పిటల్లో ఐసీయూలో రోగులుగా ఉన్న బిడ్డలను ముట్టి బాగు చేయండి అయ్యా తండ్రి. ఈరోజు చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకల్లో మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకునే బిడ్డలు మిక్కిలి దీవించండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు మీకు క్షేమం దయచి, వారు ట్రైన్లో వెళ్తున్న, బస్సుల్లో వెళ్తున్న, కాలి నడకన వెళ్తున్న, స్కూటర్స్ మీద వెళ్తున్న, కారుల్లో వెళ్తున్న ఈ బిడ్డలకు క్షేమం దయచేయండి. వ్యాపారాలు చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి. చేతుల కష్టార్జితం చేసుకుంటున్న బిడ్డలు వారి కష్టార్జితాలు దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే ఉన్నారో యేసు నామములో వారి గర్భములు తెరవబడును గాక. ప్రభా సహాయం దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేయండి ప్రభా. చదువుకుంటున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. ఆయా పోటీ పరీక్షలకు, ఇంటర్వ్యూలకు సిద్ధపడుతున్న బిడ్డలకు కూడా విశేషమైన జ్ఞానం మీ కృప దయచేయండి. ఈ దిన జీవిత యాత్రలను ఎదుర్కొనబోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని, కృపను, కాపుదలను దయచేయమని ఈ శుభవచనం చూస్తున్న దైవ సేవకులు, వారి పరిచర్యలు, సార్వత్రిక సంఘాలు, సేవకులను దీవించయ్యా. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచర్యలను దీవించండి. జరుగుతున్న సెమీ క్రిస్మస్ కార్యక్రమాలు మీరు ఆశీర్వాదకరంగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని ఈ శుభవచనం చూస్తున్న బిడ్డలు ఏ ఆశతో అయ్యా తండ్రి వాక్యం మీద ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారో ఆశగల ప్రాణాలు తృప్తిపరిచి ఒక్కొక్కరిని ఆశించింది వారి దొరుకునట్టుగా దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలమున ఆయన సన్నిధిని ప్రేమించి ఈ శుభవచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలకు, పరిచర్లకు, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు, సేవకులకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.